సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు రూటు మార్చుకుంటున్నారు. కొత్త తరహా మోసాలకు తెగపడుతున్నారు. ఇప్పటి వరకు ఓటీపీ, ఫోన్ హ్యాకింగ్ ద్వారా డబ్బులు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు ఇప్పుడు మిస్డ్ కాల్స్తో ఖాతా ఖాళీ చేస్తున్నారు. అంతర్జాతీయ నెంబర్ల నుంచి కాల్ చేసి మభ్యపెట్టి ఖాతాలు కొల్లగొడుతున్న నేరగాళ్లు మిస్డ్ కాల్స్తో టెలికాం యూజర్లను బోల్తా కొట్టిస్తున్నారు. ఈ తరహా మోసాలపై టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన యూజర్లను అలర్ట్ చేసింది. ప్రీమియం రేట్ సర్వీస్ స్కామ్ పేరిట జరుగుతున్న ఈ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అంతర్జాతీయ నెంబర్ల నుంచి వచ్చే కాల్స్కు స్పందించొద్దని పేర్కొంది. ఇంతకీ ఈ స్కామ్ ఏంటి? ఈ మోసాలు సైబర్ నేరగాళ్లు ఎలా చేస్తున్నారంటే, ముందుగా గుర్తు తెలియని అంతర్జాతీయ నెంబర్ల నుంచి మీ నెంబర్కు కాల్ వస్తుంది. అవతలి వ్యక్తి ఎవరో తెలుసుకోవాలన్న ఉత్సుకతతో తిరిగి కాల్ చేస్తే బిల్లు మోత మోగిపోవడం ఖాయం. తిరిగి కాల్ చేస్తే ప్రీమియం రేట్ సర్వీస్కు మీ కాల్ కనెక్ట్ అయి పెద్ద మొత్తం బిల్లు పడుతుంది. సాధారణ అంతర్జాతీయ నెంబర్లకు చేసే కాల్స్తో పోలిస్తే ఈ నెంబర్లకు చేసినప్పుడు కాల్ ధర అధిక ధర ఉంటుంది. మీరు మాట్లాడేది ఒక్క క్షణమే అయినా నిమిషానికి ₹100 కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో ఈ తరహా కాల్స్ పెరుగుతున్న నేపథ్యంలో జియో యూజర్లను అప్రమత్తం చేసింది. అయితే వీటి నుంచి దూరంగా ఉండాలంటే ఈ పనులు మాత్రం చేయకండి. +91తో కాకుండా వచ్చే నెంబర్లను అంతర్జాతీయ కాల్స్గా వ్యవహరిస్తారు. అలాంటి నెంబర్ల నుంచి వచ్చే కాల్స్కు అసలు స్పందించకుండా ఉంటే మంచిది. గుర్తు తెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చినా తిరిగి కాల్ చేయబడదు. అనుమానాస్పదంగా అనిపిస్తే ఆ నెంబర్ నుంచి భవిష్యత్తులో కాల్స్ రాకుండా బ్లాక్ చేసుకోవడం ఉత్తమం. ఈ తరహా మోసాలు ఇంకెవరికీ జరగకుండా స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలియచేయండి.